అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో డే 2 రివ్యూ వల్ల ఇవ్వబోతున్నాను. డే 1 రివ్యూ, డే 2 రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఛానల్లోకి వెళ్ళి చూసేయండి కావాలనుకుంటే. ఇక నిన్నటి విషయంలో అయితే నైనిక ఇంకా నిఖిల్ అయితే విన్నర్ అయ్యారు కదా, అంటే చీఫ్ గా గెలిచారు కదా. వాళ్ళిద్దరు కలిసి ఇంకొక చీఫ్ ని ఎంచుకోవాలి. సో యామ్ని గారిని ఎంచుకున్నారు. దానికోసం హౌస్ లో డిస్కషన్ అయింది, దాని గొడవ అయింది. కొంచెం నైనిక గారు కూడా కొంచెం ఫైర్ అయిపోయారు. ఇంకా ఫైర్ అయిపోయాక అయితే యాక్టర్స్ అయితే తిండి కాడ కొంచెం గొడవ పెట్టుకున్నారు. ఈ యాక్టర్స్ అంటే నాకు అర్థం కాదు. బయట ఉన్నప్పుడేమో తిండి కోసం అసలు అంటే డైటింగ్లని ఇవని అవని అసలు తినరు. ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక నాకు ఈ తిండి కావాలి, నాకు ఆ తిండి కావాలని ఇంకా కొట్లాడుకొని తింటారు. వీళ్ళదేమో అదే అంటారు కదా, దొరికినప్పుడు దొరకదు, దొరికినప్పుడు కావాలని కొట్లాడినా ఏం లాభం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇక అది అయిపోయిన ఇంకా తిండి విషయం అయిపోయిన తర్వాత ఎవరెవరు ఏం వర్క్ చేసుకోవాలని గురించి డిస్కషన్ చేసుకుంటాం. ఇంకా కొందరైతే అందులో కొంచెం డిస్టర్బెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు ప్రతి వర్క్ చేయాల్సిందే ఇంట్లో. ఇప్పుడు ఒకరు ఈ వర్క్ ఒకరు కిచెన్ లో చేసిననుకో, నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ నుంచి ఎవరో వెళ్ళిపెట్టడం మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి రిపీట్ అవుతూనే ఉంటది. సో దానికోసం మళ్ళీ మళ్ళీ కొట్టుకోవడం ఇదంతా అవసరం లేదనిపించింది. అన్ని పిచ్చి పిచ్చి గొడవలు ఏంటో ఈసారి. ఇంకా నామినేషన్ కి అయితే ఇంకా నామినేషన్ రూమ్ ఉంది కదా, చాలా అంటే డేంజర్ గా మంచిగా డెకరేషన్ చాలా బాగుంది. రెడ్ కలర్ లో ఇంకా చీఫ్ లకు అయితే ప్రత్యేకంగా మాలలు ఇచ్చేసారు. మాలలు ఇచ్చేసి ఇంకో సేమ్ ఉన్న వాటిలో ఒక్కొక్కరు కూర్చున్నారు. ఇక ఫస్ట్ అయితే నామినేషన్ విషయానికి పోతే సోనియా సోనియా వచ్చింది. తనైతే బేబక్కని నామినేట్ చేసింది. ఆ సోనియా బేబక్ నామినేట్ చేసింది దేనికంటే, నిన్న చెప్పాను కదా పప్పులో పోపు అని, ఆ పప్పులో పోపు గురించే దానికోసం నామినేట్ చేసింది. నిజానికి అందరూ ఆకలితో ఉంటారు, అలా చేయడం వాళ్ళకి బాధగా అనిపించింది. నామినేషన్ విషయం ఇట్స్ టు గుడ్, నేనేమన్నాను దానికైతే. ఇక ప్రేరణ అయితే నామినేట్ చేసింది, ఎందుకంటే జాయ్ఫుల్ గా ఉందంట ప్రేరణ. నాకు కూడా నిన్న మొన్న అంత అంటే తను ఎక్కడ ఫైర్ కావడం కానీ ఇలా అలా ఛానల్ చెప్పడం కానీ ఏం చేయలేదు. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు ఎవరు విష్ణుప్రియ కూడా అలానే ఉంది. మరి తనని ఎందుకు తీసుకోలేదు, దీనిని ఎందుకు తీసుకున్నా నాకు అర్థం కాలేదు. అంటే ఓవర్ ఒపీనియన్ వాళ్ళది. ఇంకా వాళ్ళనైతే నామినేట్ చేసింది. ఇక ఇక సోనియా అయితే బేబక్కని ఇంకా ప్రేరణ అయితే నామినేట్ చేసింది కదా. సో ఒక చీఫ్ వచ్చి వీళ్ళ నామినేషన్ కరెక్ట్ అంటే వాళ్ళ ఒపీనియన్ వీళ్ళు ఎవరు అనేది ఒక కత్తిలా ఉంది, దాన్ని తీసుకొచ్చి గుచ్చాలి వాళ్ళ ఫోటో పైన. ఇక యష్మిక వచ్చి కూడా బరిలా అదే బేబక్క పైనే గుచ్చింది. ఇంకా దానికోసం తను కూడా సేమ్ రీజన్ ఇచ్చింది, ఫుడ్ గురించే రీజన్ ఇచ్చింది. ఇక సెకండ్ అయితే నబిల్ గారు వచ్చారు. నెబిల్ వచ్చి మణికంఠను నామినేట్ చేశారు. వీళ్ళిద్దరిది కామెడీగా ఉంది. కానీ మణికంఠకైతే మస్తు యాటిట్యూడ్ ఉందండి. అంటే యాటిట్యూడ్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు నామినేట్ అంటే వాళ్ళ ఓన్ ఒపీనియన్, ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తే కాదు కదా, వాళ్ళ ఓన్ ఒపీనియన్ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని చెప్పి వీళ్ళు నాకు నచ్చలేదు, వీళ్ళంటే ఈ విషయంలో తప్పుగా ఉన్నారని వాళ్ళ ఒపీనియన్. సో అలా యాటిట్యూడ్ ఇలా చూపి అలా చూపి అలా చేయకూడదు అసలు. నాకైతే కొంచెం బాధగా అనిపించింది ఎందుకో, అంటే నబిల్ని అలా మాట్లాడడం కొంచెం కొంచెం బాగాలేదు. నబిల్ గారు ఏం చెప్పారంటే, నాకు అంత కనెక్ట్ కాలేదు, నాతో ఎక్కువ మాట్లాడలేదు, సో అందుకని నామినేట్ చేశానని. ఎందుకంటే యూట్యూబర్, ఈ యాక్టర్స్ అని యూట్యూబర్, సో అలానే ఉంటుంది. తనకు అలా అనిపించి చేశాడేమో, అది అర్థం చేసుకోకుండా అలా మాట్లాడడం కూడా అస్సలు కరెక్ట్ కాదు. ఇంకా శేఖర్ భాస్కర్ అయితే మణికంఠని ఇంకా బేబక్కని అయితే నామినేట్ చేశారు. ఇంకా మణికంఠ ఎందుకని నామినేట్ చేశారంటే కనెక్ట్ కాలేదని. నబిల్ ఇచ్చిన రీజన్ తిని కూడా ఇచ్చాడు. అంటే మేబీ ఎవరు కనెక్ట్ కాలేదేమో, ఎందుకంటే ఈ 2 వీక్స్ నామినేషన్స్ అంటే కష్టమే. ఎందుకంటే వాళ్ళు రీజన్స్ వెతుక్కోవాలి, పర్టికులర్ ఈ రీజన్ అని ఏముండదు. ఇంకా బేబక్ అయితే పెద్ద మిస్టేక్ చేసింది కదా వంట దగ్గర, సో తననే ఎక్కువ నామినేట్ చేస్తే తనే నామినేట్ అయింది మాక్సిమం అయితే. ఇక బేబక్ అయితే మణికంఠని ఇంకా శేఖర్ భాస్కర్ని నామినేట్ చేసింది. సో ఇంకా అంతే. తన రీజన్ అంటే వాళ్ళందరూ ఉన్నారు, తనకు చాలా మంది ఉన్నారు నామినేట్ చేయడానికి, కానీ ఎవరినో ఒకరిని ఇంకా పర్టికులర్ గా రీజన్ అయితే కావాలి, దాన్ని పట్టుకొని ఇంకా లాగితే ఇంకా పోతుంది ఏడుకో. ఇక వీళ్ళైతే అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేరు చూడడానికి అయితే. ఇంకా కొంచెం రెడీ అయితే మనకు కూడా చూడాలని ఆసక్తి పెరుగుతుంది, కానీ వీళ్ళు రెడీ కావడం లేదు. ఇంకా వాళ్ళు ముందే తెలియదు, ఇంకా రెడీ కాకపోతే ఇంకేం చూస్తాం కదా. ఇంకా మళ్ళీ బిగ్ బాస్ అంటే తెలుగు అంటారా, తెలుగు వాడడమే లేదు అసలు, ఇంగ్లీషు అంటే వేరే వేరే లాంగ్వేజెస్ లో అయితే పాడుతున్నారు. ఇక ఇంతే. మళ్ళీ ఇంకా నెక్స్ట్ రివ్యూ కూడా ఇస్తాను, నెక్స్ట్ టైం కూడా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు అంటే ఎవరు ఒపీనియన్ బాగుంది బాగాలేదు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.